మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. కూలీగా ప్రారంభించిన మీరు వ్యాపారవేత్తగా ఎలా ఎదిగారు సార్? అంటే 30 ఏళ్ళ వయసు మీరు రాజకీయాల్లోకి రావడానికి, అటు చూస్తే 3 దశాబ్దాల రాజకీయ జీవితం మీ ప్రత్యర్థి. అన్న చిన్నపిల్లోడు బలైపోతాడు. పొలంలో నియోజక అభివృద్ధికి మీరు తీసుకున్న డెవలప్మెంట్స్ కానీ ఇతర ఏమంటే ఏం చెప్తారు? పలమనేరు పట్టణంలో ప్రతిపక్ష పార్టీలు ఎమ్మెల్యే గారు ఎటువంటి అభివృద్ధి చేయలేదన్న ఆరోపణలు చేస్తున్నారు. దీనికి మీ సమాధానం? మీరున్నప్పుడు ఏం చేశారు, ఈ ప్రభుత్వంలో మేము ఏం చేసాం లెక్కలతో సహా సిద్ధం. ఎమ్మెల్యే గారి పేరు చెప్పుకొని ఆయన అనుచరులు ఇసుక మైనింగ్ మాఫియా చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత వెంకయ్య గౌడ్ గారు ఏం చేశారో తెలుస్తానికి లేదా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అభిమానం ఏం అంత పొందటి? పలమనేరు నియోజకవర్గంలో మెజార్టీ ప్రభుత్వ పథకాలు ఎమ్మెల్యే గారి అనుచరులకే అగ్రతాంబూలం వేశారు, ఆయన వాళ్ళకే ఇప్పించారన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. వీటికి సమాధానం? నవ్వు వస్తుంది ఇలాంటి మాటలు. పలమనేరు నియోజకవర్గంలో ఐటీ హబ్ చూడొచ్చంటారు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నియోజకవర్గం ఉంది. ఈ నియోజకవర్గంలో ఆయన ప్రభావం ఏమన్నా ఉంటుందంటారా? ఆయన ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రి కదా. అవును, ఇప్పుడు ఆయన మాజీ ముఖ్యమంత్రి కదా. అవును. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ ఈశ్వర్ కొక్కంటి. సాధారణ కూలీగా జీవితం ప్రారంభించిన ఆయన అంచెలంచెలుగా ఎదిగి ప్రముఖ వ్యాపారవేత్తగా ఎదిగారు. ఆ తర్వాత తన సొంత గ్రామానికి ఏదైనా చేయాలన్న తలంపుతో సామాజిక సేవల ద్వారా ప్రజలకు చేరువయ్యారు. ఆయన సేవలను గుర్తించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హక్కున చేర్చుకుంది. 2019లో జరిగిన సాధారణ ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్థిగా నిలబెట్టింది. అప్పటి వరకు దశాబ్దాల పాటు రాజకీయాల్లో కాకులు తీరిన ఓ కుటుంబాన్ని ఆయన అత్యంత చాకచక్యంగా ఎదుర్కొని మట్టి కరిపించారు. ఆయన మరెవరో కాదు, పలమనేరు ఎమ్మెల్యే వెంకటయ్య గౌడ, ప్రస్తుత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఉన్నారు. ప్రస్తుతం ఆయన మనతో పాటు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే. బాగున్నారా? బాగున్నా సార్. ఈ రాజకీయాలు, ఎన్నికల ప్రచారాలు వీటిలోకి పోయే ముందు ఒకసారి మీ కుటుంబ నేపథ్యం ఒకసారి మా వీక్షల కోసం వివరించగలరా? మా నాన్నకు 2 భార్యలు. మొదటి భార్యకు 8 మంది పిల్లలు. ఆమె చనిపోవడంతో మా తల్లి గారిని వివాహం ఆడడం జరిగింది. మా తల్లి గారికి నేను, మా చెల్లెలు 2. మా నాన్నగారు సామాన్య రైతు కుటుంబం, తోటకనం అనే గ్రామంలోనే పుట్టి పెరిగాను. నా బాల్యం, విద్యాభ్యాసం అంతా కూడా మా ఊళ్ళోనే, పల్లెటూరులోనే జరిగింది. 7th వరకు మా ఊళ్ళో ఉండేది. తర్వాత మండల కేంద్రమైనటువంటి వీకోట మండల కేంద్రానికి హై స్కూల్కి వెళ్ళాల్సి వచ్చింది. సాధారణ కూలీగా జీవితం ప్రారంభించిన మీరు అంచెలంచెలుగా ఎదుగుతూ ప్రముఖ వ్యాపారవేత్తగా ఎదిగారు. సుదీర్ఘ ప్రయాణంలో ఎలా సాధ్యమైందంటారు ఇది? నేను ఒక నెలకు, ప్రతి నెల, అంటే నా దగ్గర ఇప్పుడు కూడా బెంగళూరులో ఉన్నాయి ఆ బుక్స్ అన్ని, చిన్న చిన్న బుక్స్. అప్పట్లో ఒక రోజుకి 65 రూపాయలు కూలి ఇచ్చేవాళ్ళు. నెలకు 30 రోజులు ఉంటే ప్రతి నెల నేను 45 రోజులు పేమెంట్ తీసుకునేవాడిని కూలిగానే. ఓకే ఓకే. మార్నింగ్ 6 గంటలకి పనికి వెళ్ళేవాడిని, సాయంత్రం 6 దాకా పని చేస్తే 1.5 రోజు కూలి ఇచ్చేవాళ్ళు అన్నమాట. ఓటీ అంటాం. అట్లా ఆనాటి నుంచి నాతో పని చేసినోడు, నేను వాళ్ళతో కలిసి పని చేసినటువంటి మిత్రులందరూ కూడా ఈ రోజు కూడా నాతో మిత్రులాగానే ఉన్నారు. గుర్తుపెట్టుకోండి, ఇది కూడా ఆనాడు ఏదైతే నేను స్టార్ట్ చేశానో ఒక కూలీగా, ఆనాడు నాతోటి మిత్రులందరూ కూడా ఈ రోజు కూడా మిత్రులాగానే ఉంటాం. మేమంతా సరదాగా కూర్చుంటే వాళ్ళన్న చిన్న గిల్టీగా ఫీల్ అవుతారు, ఎట్లా వండేదని అనడానికి. మేము అదే మిత్ర బంధంతో ఇప్పుడు కూడా కంటిన్యూ అవుతున్నాం. కూలీగా ప్రారంభించిన మీరు వ్యాపారవేత్తగా ఎలా ఎదిగారు సార్? వ్యాపారవేత్తగా ఎదిగానంటే సెంట్రింగ్ లేబర్గా పనిచేశాను. తర్వాత
లేబర్ నుంచి అప్పుడు మేము ఏమనేవాళ్ళం అంటే సెంటరింగ్ కార్పెంటర్ హెల్పర్ అంటారు. షీట్ సెంటరింగ్ వర్క్ ఉంది అంటే కాంక్రీట్ మోల్డింగ్ వేసే ముందు ప్రతి ఇంటికి సెంటరింగ్ కొడతారు. దాంట్లో హెల్పర్గా పనిచేసాను. తర్వాత వర్క్ నేర్చుకొని డెడికేటెడ్గా వర్క్ నేర్చుకొని కార్పెంటర్ అయ్యాను. కార్పెంటర్ అయిన తర్వాత ఇంకా ఒక ఆలోచన, మనం కూడా ఒక 20-30 మంది పిల్లల్ని పెట్టుకొని సబ్ కాంట్రాక్ట్ తీసుకొని వర్క్ చేస్తే బాగుంటుంది కదా, డెవలప్ అవుతామని అలా చేస్తూ తర్వాత కొన్ని రోజులకి మనమే ఓన్గా మెటీరియల్స్ పర్చేస్ చేసి మనం ఓన్ కాంట్రాక్టర్గా అయితే బాగుంటుందని అలా ప్రయత్నం చేసి అనేక కష్టాలు, ప్రతి దీంట్లో కష్టం ఉంటుంది. అంటే ఏ కష్టాన్ని కూడా నేను సంతోషంగా హ్యాపీగా రిసీవ్ చేసుకున్నాను. ఎందుకంటే కష్టపడింది ఏది కూడా ఊరికే రాదు. కాబట్టి ఎంత కష్టమైనా ప్రతి కష్టాన్ని కూడా నేను సంతోషంగా హ్యాపీగా మనస్ఫూర్తిగా కష్టపడ్డాను. కాబట్టి అంచెలంచెలుగా ఆ తర్వాత సెంటరింగ్ కాంట్రాక్టర్ అయిన తర్వాత ఎలాగన్నా సరే అపార్ట్మెంట్ కట్టాలనుకున్నాం. అపార్ట్మెంట్ కట్టాలి, బిల్డర్గా అపార్ట్మెంట్ కట్టి మనం కూడా వ్యాపారం చేయాలని తపన. అప్పుడు నా ఏజ్ 22 years గుర్తుపెట్టుకుని అప్పటికి. ఈ 20 years లో దాదాపు 3000 అపార్ట్మెంట్స్ కట్టాను, 3000 ఫ్లాట్స్ 20 years లో. 20 years అపార్ట్మెంట్స్ 3000 ఫ్లాట్స్ కట్టి సేల్ చేయడం జరిగింది. అది కాకుండా కూడా అక్కడక్కడ లేఅవుట్స్ చేసాం. అలా వ్యాపారం చేసుకుంటూ మార్నింగ్ నిద్ర లేసి ఏ పని ఉండేది కాదు. ఇప్పుడైనా రాజకీయాల్లో ఉన్నాం కాబట్టి ప్రజలు వస్తారు, పనులు ఉంటాయి, వాళ్ళకి ఏదైనా సేవా కార్యక్రమాలు లేదో వాళ్ళ కష్ట సుఖాలు పాలు పంచుకోవటం, ఇక్కడ టైం కిల్ అయిపోతుంది వాస్తవంగా చెప్పాలంటే. ఓకే, ఆ రాజ్య వ్యాపారంగా ఎదిగారు. ఆ తర్వాత ఏదో సొంత గ్రామానికో నియోజకవర్గానికో ఏదో చేయాలన్న తలంపుతో ఇక్కడికి వచ్చి తొలుత సామాజిక సేవా కార్యక్రమాల ద్వారా ప్రజలకు చేరువయ్యారు. ఈ రాజకీయం ఎప్పుడు మీకు అందింది సార్? రాజకీయాలే కావాలని ఎందుకు మీకు అనిపించింది? మామూలుగా ప్రతి ఒక్క మనిషికి కూడా డ్రీమ్స్ ఉంటాయి. ఆ డ్రీమ్స్ని నెరవేర్చుకోవాలంటే కష్టాలు కూడా ఉంటాయి, ఏది ఈజీగా కాదు. అట్లా ఈ సేవా కార్యక్రమాలు చేయడానికి కూడా ఒక హిస్టరీ ఉంది. దానికి ఇన్స్పిరేషన్ ఎవరైనా ఉన్నారా? ఉన్నారు. ఓకే. ఎందుకంటే నేను 7th ఎగ్జామ్స్ రాసేటప్పుడు నా దగ్గర రైటింగ్ ప్యాడ్ కూడా సరిగా ఉండేది కాదు. ఇలా ఉంటే ఈ కార్నర్ కట్ అయిపోయింది, ఇట్లా కట్ అయిపోయి ఉంటుంది, క్లిప్ ఉండదు, రాయడానికి పెన్ ఉండదు సరిగా, అది ఇంకు కక్కడము సరిగా చేతికి అంతా అంటుకోవడం, అలాంటి పరిస్థితిలో ఉన్నాం మేము. అప్పుడు మాకి మ్యాథ్స్ టీచర్ రవి సార్ ఉన్నారు. ఈ రోజు కూడా నాకు సార్, ఈ రోజు కూడా మాకు గురువే. ఈ రోజు కూడా నేను ఎమ్మెల్యే అయిన తర్వాత కూడా ఆయన వెళ్ళి ఆయన ఉన్న స్కూల్లోకి వెళ్ళి ఆయన సత్కరించి సన్మానం చేసి కాళ్ళు మొక్కొని వచ్చాను. ఆయన మాకు ఎగ్జామ్ రాసేటప్పుడు ఆయన సొంత డబ్బులతో, అప్పట్లో 3000 ఉండేది వాళ్ళ జీతాలు, టీచర్స్ 3-4 ఉండేవి. వాళ్ళ సొంత డబ్బులతో మాకు అందరికీ కూడా రైనాల్డ్ 005 పెన్ను తీసిచ్చారు ప్రతి ఒక్క స్టూడెంట్కి. అది ఎప్పుడు నాకు మెయిన్లో ఉండేది అన్నమాట. మనం కూడా ఈరోజు ఏదో దేవుడు దయతో ఒక స్థాయి పెరిగింది కదా, 10 రూపాయలు సంపాదించే స్థాయి ఆ భగవంతుడు ఇచ్చాడు. మనం కూడా 10 మంది పేద విద్యార్థులకు చదువు కోసం సహాయం చేస్తే బాగుంటుందనే ఆలోచనతోనే పూర్తిగా విద్య మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేసి విద్యకు కావాల్సినటువంటి సామాగ్రి నా నియోజకవర్గం మొత్తం కూడా నేను అందరి పిల్లలకి ప్రభుత్వ పాఠశాల ఎస్పెషల్లీగా టార్గెట్ చేశాను. ఎందుకంటే ప్రభుత్వ పాఠశాలలో ఉన్నటువంటి వారే ఎక్కువ శాతం పేద పిల్లలు ఉంటారనేది ఒక ఆలోచన. కాబట్టి ప్రతి స్కూల్కు నోట్ బుక్స్ అన్నీ నేనే పంపిణీ చేసేవాడిని. ఇదంతా కూడా 11 సంవత్సరాల వెనకాల స్టోరీ చెప్తున్నాను. తర్వాత 7th ఎగ్జామ్స్ వచ్చినా, 10th ఎగ్జామ్స్ వచ్చినా, ఇంటర్ ఎగ్జామ్స్ వచ్చినా ప్రతి పిల్లవాడికి నేను కొత్త పెన్ను ప్యాడ్ పంపించేవాడిని. ఓకే సార్, మీరు చూస్తే 30 ఏళ్ళ వయసు మీరు రాజకీయాల్లోకి రావడానికి, అటు చూస్తే 3 దశాబ్దాల రాజకీయ జీవితం మీ ప్రత్యర్థులు. వాళ్ళని మట్టి కనిపించి మీరు ఎలా నెక్కుకొచ్చారు ఎలక్షన్స్లో? అంటే దీంట్లో జగన్ చరిష్మానా, పెద్దిరెడ్డి రాజకీయ చరిత్ర, లేదా వెంకటేష్ గౌడ్ సామాజిక కోణం ఏమైనా ఉందా? అన్నీ కలిశాయి. కాబట్టి ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు మా జిల్లాలో పెద్ద దిక్కైనటువంటి పెద్దలు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు నన్ను నమ్మి జగన్మోహన్ రెడ్డి గారికి రికమెండ్ చేయడం, జగన్మోహన్ రెడ్డి గారు అనేక పార్లు రిజెక్ట్ చేయడం కూడా జరిగింది. అన్న చిన్న పిల్లోడు బలైపోతాడు,
అటు చూస్తే కాకులు తీరిన యోధులు రాజకీయాలు అని కూడా మాట్లాడటం జరిగింది. తర్వాత నేను కూడా పట్టు వదలని విక్రమార్కుల్లాగానే తప్పకుండా నేనే గెలుస్తా, నాకే సీట్ ఇవ్వాలని గట్టిగా పట్టుపట్టడం జరిగింది. అంత కాన్ఫిడెన్స్ ఏమి? క్లియర్గా అప్పటికి మా నియోజకవర్గ రాజకీయాల పరిస్థితి ఎట్లా ఉండిందంటే, స్థానికంగా ఓటు ఒకసారి వేసుకుని వెళ్ళిపోతే మళ్ళీ 5 సంవత్సరాలు ఏ ఎమ్మెల్యే కూడా గ్రామాల్లోకి వచ్చే పరిస్థితి లేదు. ఎవరికైనా కష్టం వస్తే ఎమ్మెల్యేతో నేరుగా మాట్లాడే అవకాశాలు ఎక్కడ లేవు. నేను ఎమ్మెల్యే కాకముందే ఆ అవకాశాన్ని అందరికీ కల్పించేసి ప్రతి గ్రామానికి ప్రతి ఇంటికి వెళ్ళాను. ఈసారి నేను ఎన్నికల్లో పోటీ చేస్తాను, మీరందరూ ఆశీర్వదించండి. ప్రజల్లో స్పందన, నాకున్నటువంటి గోల్, నాకున్నటువంటి ఆలోచన, ఖచ్చితంగా ప్రజలు మనల్ని యాక్సెప్ట్ చేస్తారనే నమ్మకంతోనే ముందుకెళ్ళాం. ఖచ్చితంగా ఆ నమ్మకాన్ని, ప్రజలు నా మీద పెట్టినటువంటి నమ్మకాన్ని మళ్ళీ నేను నిలబెట్టుకున్నాను. కాబట్టి రెండోసారి మళ్ళీ ముఖ్యమంత్రి గారు నాకు రెండోసారి కూడా అభ్యర్థిగా అవకాశం దొరుకుతుంది. 2024 ఎన్నికల్లో కొంత మీకు కూడా ఇంటి కుప్పటి రగులుతుందంట, వాస్తవమేనా? అవి ఏం ఉండదన్నా, ఇవన్నీ కూడా కొన్ని మీడియా మాధ్యమాల్లో అలా ఉంటాయి. ఒకటి గుర్తుపెట్టుకోవాలి, మనం ఒక కుటుంబంలో ఒకే తల్లిదండ్రికి పుట్టినటువంటి 2-3 బిడ్డలు ఉంటేనే అనేక సమస్యలు ఉంటాయి. అలాంటిది ఇంత పెద్ద పార్టీ, ఇంత పెద్ద నియోజకవర్గంలో చిన్న చిన్నవి అనేది కామన్గా సర్వసాధారణం, ఏ పార్టీలో అయినా ఉంటాయి. ఇవన్నీ కూడా అప్పుడు ఆ పరిస్థితులు మాత్రమే ఉంటాయి. అవి ఎన్నికల్లో ఎక్కడా కూడా మేమంతా కూడా సర్వం సిద్ధమై ఏకమై ఇక్కడ 3వసారి హ్యాట్రిక్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని జెండాని ఎగరవేయబోతున్నాం. గుర్తుపెట్టుకోండి. ఇంటిదంతా సర్దుబాటు అయిపోయిందా? సర్దుబాటు ఏముండదు. ఇది నేను ఎమ్మెల్యే అయిన తర్వాత ప్రతి ఇంటికి ఎమ్మెల్యే అనే కార్యక్రమం పెట్టుకొని ప్రతి ఇంటికి వెళ్ళాను. ఏ రోజు ఏ మీడియాలో కూడా హైలైట్ చేయలేదు. ఎక్కడైనా ఇలాంటి చిన్న ఏదైనా వస్తాయని అనుకోండి, ఎవరికైనా మనస్పర్ధలు వాటిని వేస్తారు. కాబట్టి ఇవన్నీ కూడా వాళ్ళ రేటింగ్ పెంచుకోవడానికి వాళ్ళు ఏదో చేసుకుంటున్నారు తప్ప, ఇక్కడ స్థానికంగా పలమనేరు నియోజకవర్గంలో మేమందరం చాలా బాగున్నాం. ఏదైనా చిన్న చితిగా వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి, అది కామన్గా తీసుకుంటాం తప్ప దాన్ని అసలు మెయిన్లో కూడా పెట్టుకోము. ఈ 5 ఏళ్లలో పలమనేరు నియోజక అభివృద్ధికి మీరు తీసుకున్న డెవలప్మెంట్స్ కానీ ఇతరత ఏమంటే ఏం చెప్తారు మీరు? హిస్టరీలో నిలిచిపోయే విధంగా అభివృద్ధి చేశాం. పలమనేరు పట్టణంలో 100 పడకల ఆసుపత్రి, గత ప్రభుత్వాల్లో మంత్రులు కూడా ఉన్నారు, 2-3 మంత్రులు కూడా ఉన్నారు, ఎంతో మంది శాసనసభ్యులు ఉన్నారు. పలమనేరు పట్టణం మీద, పలమనేరు నియోజకవర్గానికి కావచ్చు, పలమనేరు పట్టణంలో కావచ్చు, ఎవరు కూడా సాధించినటువంటిది గొప్ప ఆలోచనతో 100 పడకల ఆసుపత్రిని తీసుకొచ్చి నిర్మాణం పూర్తి చేసి పూర్తి వసతులతో ఈరోజు ప్రజలకు సేవ అందించే కార్యక్రమాన్ని పూర్తి చేశాం. ఇంతకన్నా గొప్ప ఇంకా మా గురించి మేము ఏం చెప్పుకోవాలా? ఎవరు కూడా ఇన్ని సంవత్సరాలు, గత ఎన్నో సంవత్సరాలు, తరతరాలుగా 40 సంవత్సరాల అనుభవం ఉన్నటువంటి వారు మీరు అన్నీ చెప్పారు కదా. ఎవరు చేయలేని నేను చేశానంటే అది మా పార్టీ గొప్పే కదా. మాకు జగన్మోహన్ రెడ్డి గారు అండదండలతో చేసాం కదా. పలమనేరు నియోజకవర్గ అభివృద్ధికి సుమారు 420 కోట్ల వరకు ఖర్చు పెట్టాము, చరిత్రలో కని విరిగిన అభివృద్ధి చేశామని మీరు ఒకసారి అన్నిట్లో అన్నారు. ఇంత అభివృద్ధి చేశా కూడా ప్రతిపక్ష పార్టీలు ఎమ్మెల్యే గారు ఎటువంటి అభివృద్ధి చేయలేదన్న ఆరోపణలు చేస్తున్నారు. దీనికి మీ సమాధానం ఏంటి? పలుమార్లు నేను సవాలించడం జరిగింది. ఎవరికి అనుమానం ఉన్నా ఎమ్మెల్యే అభివృద్ధి చేయలేదని నాతో వస్తే లైవ్ లో చూపిస్తాను నేను చేసినటువంటి అభివృద్ధి. దాదాపు పలమనేరు నియోజకవర్గంలో ఉన్నటువంటి గ్రామాలు, నేను శాసనసభ్యుడు కాకముందు ఎంతో మంది శాసనసభ్యులు ఉన్నారు కాబట్టి మళ్ళీ నేను చెప్తా ఉన్నా, ఘంటాపథంగా 70% గ్రామాలకు రోడ్లు పూర్తి చేసింది నేనే, మా ప్రభుత్వమే. జగన్మోహన్ రెడ్డి గారి సహకారంతో 70% పలమనేరు నియోజకవర్గంలో ఉన్నటువంటి గ్రామాలకన్నీ కూడా రోడ్లు పూర్తి చేశాం. ఇంకా 30% గ్రామాలకు రోడ్లు మిగిలి ఉన్నాయి. ఇంకా ఖచ్చితంగా 2024లో జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం అయిపోయిన తర్వాత 1-2 సంవత్సరాల్లో పూర్తిగా అన్ని గ్రామాలకు రోడ్లు వేసే బాధ్యత తీసుకుంటాం. అదేవిధంగా అటు వీకోట, ఇటు బైరెడ్డిపల్లి మండలంలో ఒక కైగల్ దగ్గర ఒక రిజర్వాయర్ నిర్మించాలనుకున్నాం. కొన్ని కారణాల వల్ల, కోవిడ్ కారణంగా ఆ ప్రాజెక్టు అలా ఆగినింది. ఖచ్చితంగా దాన్ని కూడా పూర్తి చేస్తాం. అదేవిధంగా పట్టణంలో ఏదైతే గతంలో రాజశేఖర రెడ్డి గారు గంగన్న సిరిసికి ఇచ్చినటువంటి ప్రాధాన్యత ఇంకా దాన్ని పెంచి ఖచ్చితంగా ఆ ప్రాజెక్టు పూర్తి చేస్తాం. ఎందుకంటే పట్టణానికి మొత్తం కూడా తాగునీటి
సౌకర్యం కోసం ఆ ప్రాజెక్ట్ కూడా పూర్తి చేస్తాం. ఎక్కడైనా సరే మీరు గ్రామాల్లో పర్యటిస్తే, మా నియోజకవర్గంలో గ్రామాల్లో పర్యటిస్తే ఏ గ్రామంలో అయినా మీరు వెళ్ళి చూడొచ్చు. ఏ గ్రామం, నేను స్పెసిఫిక్గా ఈ గ్రామం ఆ గ్రామం అని చెప్పను, ఏ గ్రామం కన్నా వెళ్ళి చూస్తే గతం కంటే ఇప్పుడు అభివృద్ధి జరిగిందా లేదా అనేది క్లియర్ కట్గా మన కళ్ళ ముందే కనిపిస్తుంది. ఒక్క 450 కోట్లు మీరు చెప్పిందే కాకుండా ఈ అనేక సంక్షేమ పథకాల ద్వారా దాదాపు 2300 కోట్లు 2300 కోట్లు ఒక్క పలమనేరు నియోజకవర్గానికి ఖర్చు పెట్టారు జగన్మోహన్ రెడ్డి గారు. ఇంతకన్నా అభివృద్ధి ఏ ప్రభుత్వంలో జరిగింది అని అడుగుతున్నాను నేను. ఎవరికైనా నేను ఇప్పటికీ నా సవాల్ నేను మాట మీదే ఉన్నా. లెక్కలు తీసుకోండి, నేను నోటి మాటలొద్దు, లెక్కలు ఆన్లైన్ స్టేట్మెంట్ ఇస్తా. మీరున్నప్పుడు ఏం చేశారో ఈ ప్రభుత్వంలో మేము ఏం చేసాం లెక్కలతో సహా సిద్ధం. ఇంతకన్నా ప్రతిపక్ష వాళ్ళు కళ్ళు లేని కబోదిలాగా ప్రవర్తిస్తే మనం ఏం చేయలేము కదా. కళ్ళ ముందున్నటువంటి అభివృద్ధిని ఒప్పుకోలేక, జీర్ణించుకోలేక, తట్టుకోలేక వాళ్ళు మాట్లాడుతున్నారు. ఖచ్చితంగా రానున్న ఎన్నికలు దగ్గరలో ఉన్నాయి, ఇంకా 10 రోజులు ఎన్నికలు ఉన్నాయి. ఖచ్చితంగా ఒక్కటి మేము చెప్తున్నాం, మా నాయకుడు ఏదైతే చెప్పాడో మీకు కానీ, మీ కుటుంబానికి కానీ, మీ గ్రామానికి కానీ, మీ ప్రాంతానికి కానీ మంచి జరిగింటేనే, గతం కంటే మంచి జరిగింటేనే మాకు ఓటేయండి అని ఏదైతే మా నాయకుడు చెప్తున్నాడో అదే బాటలో నేను కూడా వెళ్తున్నా. మేమంతా కూడా అదే మాట మీద ఉంటున్నాం. ఓకేనా? ఇంకొకటి, ప్రధానంగా మీ ప్రత్యర్థులు మీ మీద ప్రధానంగా గుప్పించే ఆరోపణలు 2 మీ దృష్టికి తీసుకొస్తా, మీరు సమాధానం చెప్తారని ఆశిస్తున్నా. ఎమ్మెల్యే గారు ప్రజలకు అందుబాటులో ఉంటూ ఎప్పుడు బెంగళూరులోనే వ్యాపార నిమిత్తం బెంగళూరులోనే ఉంటారన్న ఒక ఆరోపణ ఉంది. దీనికి మీ సమాధానం ఏంటి? ఇవన్నీ కూడా అవాస్తవాలు. వాస్తవాలకు దూరంగా మాట్లాడటం ప్రతిపక్షాలకు అలవాటు అయిపోయింది. ఎందుకంటే ఈ నియోజకవర్గంలో నేను ఉన్నంత అందుబాటులో, నేనున్నటువంటి ఫ్రెండ్లీ నేచర్తో ప్రజలతో ఇంతవరకు ఏ ఎమ్మెల్యే లేడు అని, ఇది ప్రజల వాయిస్, నేను చెప్పుకోవడం కాదు, ప్రజల్లో నుంచి వచ్చినటువంటి మాట. దానికి నిదర్శనం నాకు 2వసారి జగన్మోహన్ రెడ్డి గారు టికెట్ ఇవ్వడం, గుర్తుపెట్టుకోండి. ఎమ్మెల్యే గారి పేరు చెప్పుకొని ఆయన అనుచరులు ఇసుక మైనింగ్ మాఫియా చేస్తున్నారు, దీని వెనకాల ఎమ్మెల్యే హస్తం ఉందని వాళ్ళు ఇది బలంగా ఆరోపించారు. దీనికి మీరు వారికి చెప్పే సమాధానం ఏంటి? అన్న, ఖచ్చితంగా ఇవన్నీ కూడా అబద్ధాలే. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ట్రాన్స్పరెంట్గా ఏదైతే ఈ మైనింగు, ఇసుక ఇవన్నీ ఉన్నాయో వాటిని ఆన్లైన్లో టెండర్ రూపంలో, గుర్తుపెట్టుకోండి, ఆ వనరులన్నీ కూడా ఏదైతే మైనింగ్ కావచ్చు, ఇసుక కావచ్చు, ఇవన్నీ కూడా ఈ వనరులను ప్రభుత్వానికి నిధులుగా మలుచుకొని వాటిని ప్రజలకు ఏదో ఒక రూపంగా ప్రజలకు అందించారు తప్ప ఇక్కడ ఎక్కడా కూడా ఈ రాష్ట్రంలో ఇసుక మైనింగ్ ఇట్లా తప్పుదావ పట్టించారు వాళ్ళ ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ అనేది మాత్రం ఇది నిజంగా 100కి 100 అబద్ధం. ఎందుకంటే ఇప్పుడు ప్రతి చోట కూడా టెండర్లు వేశారు, ఆన్లైన్లో కూసుకున్నారు. ఆన్లైన్లో ఎవరైతే తీసుకున్నారో వాళ్ళే మైనింగ్ కానీ ఇసుక కానీ ట్రాన్స్పరెంట్గా జరుగుతుంది. దాంట్లో ఎంత ఆదాయం వచ్చిందని కూడా మంత్రివర్యులు ప్రెసిడెంట్ రామచంద్రారెడ్డి గారు ఒకసారి డిస్ప్లే చేసి చూపించడం జరిగింది. ఇలాంటి క్వశ్చనే ఒకసారి మంత్రి గారి మీద ఎవరో పేపర్లో న్యూస్లో రాశారని చెప్పి ప్రెస్ కాన్ఫరెన్స్ నేను చూశాను, ఇంత ఆదాయం ఇసుక ద్వారా వచ్చిందని. అలాంటి పరిస్థితుల్లో వీళ్ళు ఏదో ఒకటి ప్రతిపక్షాలకు ఎమ్మెల్యేల మీద ఏవి తప్పులు పట్టడానికి లేవు కాబట్టి ఇలాంటివి, లేదంటే ఇంకా తప్పుడు ఏదైనా క్రియేట్ చేసి మాట్లాడుతున్నారు తప్ప ఇవన్నీ కూడా అబద్ధాలు. ఏం వెంకట గౌడ్ గారు ఏం చేశారో తెలుసుకోవడానికి, లేదా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అభిమానం ఏం అంత పొంది టికెట్ సాధించారంటే ఏం చెప్తారు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎవరైతే ఎమ్మెల్యేలు అయిన తర్వాత ఎవరైతే మా లీడర్ అంటే జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని ఆదేశాలు ఇచ్చారనమాట ప్రతి ఎమ్మెల్యేకి కూడా, మీరు ఇలానే ప్రజల్లో ఉండాలి, ఇలానే చేయాలి, ప్రజలకు ఎప్పుడు అందుబాటులో ఉండాలి. 2 సంవత్సరాల ముందు కూడా హెచ్చరించారు అందరికీ కూడా, ఇలా ఉంటేనే రాబోయే రోజుల్లో మీకు టికెట్లు ఉంటాయని కూడా చాలా మీటింగ్లో స్పష్టంగా చెప్పారు. సర్వే రిపోర్ట్ల ప్రకారం ఆధారంగా టికెట్స్ ఇస్తాము అనేసి. కాబట్టి మేము ఆయన చెప్పిన మాటలకు అన్నిటి కూడా అనుగుణంగా ఉండి ఎప్పుడూ నిత్యం ప్రజల్లోనే ఉన్నాం. 2019 ఎన్నికల్లో పలమనేరు నియోజకవర్గ అభివృద్ధికి మీరు కానీ మీ పార్టీ కానీ ఇచ్చిన హామీలు పూర్తిగా నెరవేరారని ధైర్యంగా చెప్తారా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో కావచ్చు, ఇక్కడ వసతుల కోసం మేము కోరినటువంటి ఏదైతే ముఖ్యమంత్రి గారిని ఏది కోరామో
వాటన్నిటిని కూడా పూర్తి చేశాం. దాంట్లో ఒకటి కైగల్ ప్రాజెక్ట్ ఒకటి ఆగింది. దాన్ని కూడా ఖచ్చితంగా 2024లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనే నేను అని ఆయన ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మొదటి నెలలోనే శాంక్షన్ తీసుకొచ్చి టెండర్లు పిలిచి వర్క్ పూర్తి చేసే బాధ్యత కూడా నేను తీసుకుంటా ఉన్నాను. పలమనేరు నియోజకవర్గంలో మెజార్టీ ప్రభుత్వ పథకాలు ఎమ్మెల్యే గారి అనుచరులకే అగ్రతాంబూలం వేశారు, ఆయన వాళ్ళకే ఇప్పించారన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. వీటికి మీ సమాధానం? నవ్వు వస్తుంది ఇలాంటి మాటలు. ట్రాన్స్పరెంట్ గా ముఖ్యమంత్రి గారు ట్రాన్స్పరెంట్ గా నాకు ఓటు వేయని వారికి కూడా పథకాలు ఇవ్వాలి. ఆయన రోజు లబ్ధిదారుల ఎంపికలో ఎటువంటి పారదర్శకత ఇంకా మళ్ళీ ఎమ్మెల్యే అనుసరణ ఎట్లా ఉంటారు? మదనపల్లి పలమనేరు నియోజకవర్గం నుంచి చెప్తున్నా, ఎక్కడా లేదన్నా. వెరీ క్లియర్ గా ట్రాన్స్పరెంట్ గా ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారు ఏదైతే చెప్పారో వాటిని అన్నింటినీ అమలు చేశాం. ఇక్కడ ఎక్కడా కూడా అలాంటి పరిస్థితులు లేవు. ప్రతి కుటుంబం 50 కుటుంబాలకు ఒక వాలంటీర్ పెట్టారు. ఆ 50 కుటుంబాల బాధ్యత అతను తీసుకొని సచివాలయ వ్యవస్థ దగ్గరికి అన్నీ కూడా ఏదైతే వాళ్ళ సమాచారం దాన్ని తీసుకెళ్లి అక్కడ అప్డేట్ చేసి వాళ్ళకు రావాల్సినటువంటి స్కీమ్లన్నీ కూడా పూర్తి స్థాయిలో అందించే బాధ్యత వాలంటీర్స్ దగ్గర నుంచి ముఖ్యమంత్రి గారి దగ్గర దాకా అందరూ కూడా సిద్ధంగా ఉండి అందరికీ అన్ని అందిస్తున్నటువంటి సంఘటన నాకు తెలిసి ఈ భారతదేశంలో ఆంధ్రప్రదేశ్లో మాత్రమే జరుగుతూ ఉంది. మరోవైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కొంత అసంతృప్తివాదులు కొంతమంది ఉన్నారు. వీటినన్నిటినీ దాటుకొని తిరిగి విజయం సాధిస్తారన్న ధీమా ఉందా మీకు? మీరు ఒక మాట వాపస్ తీసుకోవాలన్నా, అసంతృప్తివాదులు అనేవాళ్ళు ఎవరు లేరు. ఇవన్నీ కూడా కలిసిపోయింది. 2024 ఎన్నికల్లో మీరు తిరిగి ఎమ్మెల్యేగా గెలిస్తే పలమనేరు ప్రజలకు మీరు ఏమి చేస్తారు అంటే ఏమి చెప్తారు? నాకు చిన్నప్పటి నుంచి ఒక అలవాటు ఉంది. ఏదైనా సాధించాలి అని మైండ్లో పడితే దాన్ని సాధించేంత వరకు వదిలినటువంటి దాఖలా నా హిస్టరీలో లేదు. ఈ గడిచిన ఈ 37 yearsలో నేను, ఎందుకంటే అలా అని కలలు కనడం ఈజీ, దాన్ని నెరవేర్చుకోవడం చాలా కష్టం. అలా అని ఎక్కడా కూడా నిర్లక్ష్యం చేయము. ఖచ్చితంగా దాన్ని సాధించే ముందుకు వచ్చాను. ఎక్కడా కూడా ఇంతవరకు నేను కళలు కన్నవేది ఎక్కడా కూడా ఆగిపోకుండా కళలు నెరవేర్చుకుంటూ వచ్చాను. ఖచ్చితంగా ఈ నియోజకవర్గానికి ఇటు కర్ణాటక బెంగళూరు దగ్గర అవుతుంది, ఇటు చెన్నై దగ్గర అవుతుంది. మా నియోజకవర్గంలో ఉన్నటువంటి యువత అందరూ కూడా చాలా మంది అటు బెంగళూరుకి, ఇటు చెన్నైకి, హైదరాబాద్కి వెళ్ళి జాబులు చేస్తున్నారు. వారందరి కోసం దీంట్లో నా స్వార్థం కూడా ఉంది. మళ్ళీ నేను చేశాను, నా డ్రీమ్ అది, నేను చేశాను, ఫలానా వెంకటయ్య గౌడ చేశాడు, చరిత్రలో నిలిచిపోతాం. అది నా స్వార్థం అనుకోవచ్చు. దాన్ని కూడా స్వార్థం ఏం కాదు, అది అంటే అన్ని కోణాల్లో నేను మీకు చెప్తున్నా. ఎవరు ఇంత ఓపెన్ గా చెప్పరు. ఒకటి చేయాలనే తపన, రెండు చేసి చూపిస్తే నాకు గౌరవం పెరుగుతుంది, నా మార్క్ ఇక్కడ ఉంటుందనే ఒక ఆలోచన. ఇక్కడ ఉన్నటువంటి యువత అందరూ కూడా బయటికి వెళ్ళి జాబులు చేస్తున్నారు. వీరందరి కోసం నేను ఇప్పటికే పలుమార్లు కొన్ని కంపెనీస్తో మాట్లాడి పెట్టాం. పారిశ్రామిక కారిడారా యువత కోసం ప్రత్యేకంగా ఒక సాఫ్ట్వేర్ హార్డ్వేర్ హబ్ని తీసుకొచ్చి ఈ చుట్టుపక్కల నియోజకవర్గాలు అందరూ కూడా ఐటీ హబ్గా ఇక్కడ చేసి, గతంలోనే నేను ఎన్నో కంపెనీలతో మాట్లాడటం జరిగింది. ఓన్లీ కోవిడ్ కారణంగా అసలు మొదలు పెట్టలేకపోయాం. ఐటీ కంపెనీలతో మాట్లాడి వాళ్ళకు ఉన్నటువంటి వాళ్ళైతే ఏదైతే కోరారో వాటికి అన్నిటికీ కూడా నేను సిద్ధమై బెంగళూరులో వాళ్ళ కంపెనీస్కు పే చేస్తున్నటువంటి రెంట్, ఇన్ఫ్రాస్ట్రక్చర్కి వాళ్ళు పే చేస్తున్న రెంట్ 50% రెంట్కి నేను ఇక్కడ ఇస్తామని చెప్పాం. అదేవిధంగా బెంగళూరుకి వెళ్ళి పనిచేస్తున్నటువంటి యువత ఎవరైతే ఉన్నారో, బెంగళూరులో 50,000 జీతం తీసుకున్నటువంటి వ్యక్తులు మీరు పలమనేరులోనే మీరు కంపెనీ పెడితే 45,000 తీసుకుంటారు. కావాలంటే 40,000కే పని చేస్తారు. అది ఇలాంటి డిస్కషన్ చేయడం జరిగింది కంపెనీలతో. వాళ్ళు 2-3 విజిట్లు చేయడం జరిగింది. కాకుంటే కేవలం కోవిడ్ కారణంగా అప్పుడు బాగా డిసప్పాయింట్ అయ్యాయి కంపెనీలు అందరూ కూడా. సార్, ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో మేము రిస్క్ తీసుకోలేము, అగ్రిమెంట్ చేయలేమని చెప్పారు. ఖచ్చితంగా ఆ భగవంతుడు ఆశీస్సులు ఉండాలని కోరుకుంటా ఉన్నా. ఎందుకంటే పలమనేరు నియోజకవర్గంలో
ఐటీ హబ్ నిర్మించి బెంగళూరును చెన్నైను తలపించే విధంగా నిర్మాణాలు చేసి కావలసినటువంటి వసతులన్నీ కూడా ఇక్కడే ఉన్నాయి, అది వెంకటయ్య గౌడ చేశాడు అని అనిపించుకోవాలన్నదే నా చిరకాల వాంఛ. 2024లో వెంకటయ్య గౌడ గెలిస్తే పలమనేరు నియోజకవర్గంలో ఐటీ హబ్ చూడొచ్చంటారు. ఖచ్చితంగా చేస్తాం. ఇప్పుడు రానున్న సార్వత్రిక ఎన్నికల్లో మీ పక్కనే మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నియోజకవర్గం ఉంది. ఈ నియోజకవర్గంలో ఆయన ప్రభావం ఏమన్నా ఉంటుందంటారా? ఆయన ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రి కదా. అవును. ఇప్పుడు ఆయన మాజీ ముఖ్యమంత్రి కదా. అవును. నేను 2019లో పోటీ చేసినప్పుడు ఆయన ముఖ్యమంత్రి, చంద్రబాబు నాయుడు గారు. అప్పుడే ఆయన కన్నా ఎక్కువ మెజార్టీ నాకు ఇక్కడ వచ్చింది. అంటే దాన్ని బట్టి ఆయన ప్రభావం ఏముంటుందనేది ఇంక మీరే అర్థం చేసుకోవాలి. మీ నియోజకవర్గంలో చంద్రబాబు నాయుడు గారి ప్రభావం ఏమి ఉండదంటారు? అన్నా నేను వాస్తవం చెప్తున్నా. 2024 సార్వత్రిక ఎన్నికల్లో పలమనేరు ప్రజలు మీకే ఓటు ఎందుకు వేయాలంటే మీరు ఏం చెప్తారు? నేను శాసనసభ్యుడైన తర్వాత ఈ 5 సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణంలో నేను నడుచుకున్నటువంటి విధానం ప్రజల్లో, నేను ప్రజలకు ఉన్నటువంటి అందుబాటు, ఈ నియోజకవర్గంలో నేను చేసినటువంటి అభివృద్ధి ఎవరూ చేయలేదు. కాబట్టి ఖచ్చితంగా ప్రజలందరూ కూడా నాకు మద్దతు ఇస్తున్నారు, మా పార్టీని ఇక్కడ గెలిపిస్తున్నారు, ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. నేను ఏ ఊళ్ళోకి వెళ్ళినా వాళ్ళు ఒకటే చెప్తున్నారు, నువ్వు ధైర్యంగా ఉండు స్వామి, మేమున్నాం, నీకెందుకు, మేము గెలిపిస్తామని ప్రజల నోట మాట వస్తుంది. కాబట్టి ఖచ్చితంగా నేను చేసినటువంటి సేవలు, నేను కలిసి మెలిసి ఉన్నటువంటి ఈ పలమనేరు ప్రజలతో ఎవరు కూడా ఉండలేరు. కాబట్టి ఖచ్చితంగా ప్రజలందరూ కూడా నాకు ఓటు వేస్తారు, ఓటు వేయాలి. ఓకేనా? పలమనేరు ప్రజల అభిమానం మీపై ఉండాలని, అలాగే మీరు వ్యాపార పరంగా మరింత ఎత్తుకు ఎదగాలని, రాజకీయంగా మరింత ఉన్నత శిఖరాలు అధిరోహించాలని సుమన్ టీవీ తరపున కోరుకుంటూ మరొకసారి ధన్యవాదాలు. థ్యాంక్ యూ అన్న.